సీఎం వైఎస్ జగన్ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఏదైతే ఉద్యోగులకు ఇచ్చిన హామీలను అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రతిదీ వాళ్ళకి మొండి చేయ చూపించే పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి. అయితే ఇప్పుడు ఎలక్షన్స్ ఉన్నాయి, వాళ్ళని ప్రసన్నం చేసుకోవాలి, వాళ్ళ ఓట్లు అవసరమన్న ఉద్దేశంతో రాత్రికి రాత్రి హడావుడిగా ఇంకా కొన్ని గంటల్లో సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి స్కెడ్యూల్ వెలువడే కొన్ని గంటల ముందు రాత్రికి హడావుడిగా 2 డిఏలను ప్రకటించారు. ఇప్పుడు చాలాసార్లు ఆ డిఏల కోసం, పెండింగ్ డిఏల కోసం ప్రదక్షిణలు చేసి వాళ్ళు కాళ్ళు అరిగేలా జరిగినా కానీ వాళ్ళకి కనకరించకుండా ఇప్పుడు ఎలక్షన్స్లో వాళ్ళని ప్రసన్నం చేసేందుకు 2 డిఏలను ప్రకటించారు. అయినా కానీ ఉద్యోగులైతే ఇదంతా ఎలక్షన్స్ స్టంట్గా చెప్తున్నారు. చూస్తే మరికొన్ని గంటల్లో ఎన్నికల నోటిఫికేషన్ విడుదల కానుండగా జగన్ సర్కార్ డిఏల డ్రామాకు తెరతీసింది. 2023 జనవరి, జూలై నెలలకు సంబంధించిన 2 పెండింగ్ డిఏల విడుదలపై నిన్న అర్ధరాత్రి హడావిడిగా జీవోను జారీ చేసింది. 2023 జనవరి డిఏను ఈ ఏడాది ఏప్రిల్ జీతంతో కలిపి మే నెలలోనూ, 2023 జూలై నెలకు సంబంధించిన డిఏను ఈ జూలై వేతనంతో కలిపి ఆగస్టులో ఇవ్వనున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొంది. దీని ప్రకారం ఉద్యోగులు కోడ్ అమల్లో ఉన్న సమయంలో ఒక డిఏ తీసుకోవాల్సిన పరిస్థితి ఉండగా మరో దాన్ని ఎన్నికల తర్వాత వచ్చే కొత్త ప్రభుత్వం చెల్లించాల్సి ఉంటుంది. ఈ 2 డిఏల బకాయిలను 3 విడతల్లో అంటే 2024 సెప్టెంబర్, డిసెంబర్, 2025 మార్చిలో చెల్లిస్తామని జీవోలో పేర్కొన్నారు. ప్రభుత్వ ఉద్యోగులకు ప్రతి 6 నెలలకు ఒకసారి చొప్పున ఏటా 2 సార్లు డిఏలు ఇవ్వాల్సి ఉండగా జగన్ ప్రభుత్వం సంవత్సరాల తరబడి విడుదల చేయనేలేదు. గతంలో విడుదల చేసిన డిఏ బకాయిల చెల్లింపునకు ఇప్పటికీ దిక్కులేదు. ఇక కొత్త డిఏలు ఇవ్వాలని, పాత డిఏల బకాయిలు చెల్లించాలని మంత్రుల కమిటీ సమావేశంలో జాయింట్ స్టాఫ్ కౌన్సిల్లో ఉద్యోగ సంఘాల నేతలు మొత్తుకున్నా ప్రభుత్వం పట్టనట్లుగా వ్యవహరించింది. అయితే ఎన్నికల కోడ్ వచ్చే ముందు జగన్ సర్కార్కు హఠాత్తుగా ఉద్యోగులపై ప్రేమ పుట్టుకురావడం విశేషం. మరోవైపు 2024 జనవరిలో ఇవ్వాల్సిన డిఏకు సంబంధించి ప్రభుత్వం ఎలాంటి ప్రకటన చేయలేదు. పూర్తిగా ఈ అంశాలకు సంబంధించి మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ సత్య అందిస్తారు. సత్య, పూర్తి అప్డేట్స్ ఏంటి? ఎన్నికల వేళ డిఏ డ్రామాకు ఏపీ ప్రభుత్వం, ముఖ్యంగా జగన్ సర్కారు తెరలేపింది అనుకోవచ్చు. 2023లో ఇవ్వాల్సిన 2 డిఏలు విడుదల చేస్తుంది. నిన్న అర్ధరాత్రి అంటే ఈ రోజు మధ్యాహ్నం 3 గంటలకు కేంద్ర ఎన్నికల సంఘం ఎన్నికల షెడ్యూల్ విడుదల చేస్తుందని వార్తలు వచ్చిన నేపథ్యంలో అర్ధరాత్రి సమయంలో ఈ 2 డిఏలను విడుదల చేయడానికి ఉత్తర్వులు జారీ చేశారు. బకాయిలు మొత్తం 3 విడతల్లో చెల్లిస్తామని ప్రకటన చేసినప్పటికీ కూడా ఉద్యోగులపై కపట ప్రేమను ప్రదర్శిస్తోంది కరెక్ట్ గా ఎన్నికలకు ముందని మనకు స్పష్టంగా అర్థమవుతుంది. ఇదే విషయంలో 2024 జనవరి డిఏ ఇంకా అలాగే పెండింగ్ లోనే ఉంచింది. మొత్తం మీద 2023లో 6 నెలలకు ఒకసారి ఇవ్వాల్సినటువంటి 2 డిఏలు అంటే జనవరిలోను, అదేవిధంగా జూలై నెలలో ఇవ్వాల్సినటువంటి 2 డిఏలకు సంబంధించి ఉత్తర్వులు ఇచ్చారు. అందులో 1 డిఏ మాత్రమే ఈ ఎన్నికల కోడ్ అమల్లో ఉండగా ఈ ప్రభుత్వం చెల్లిస్తుంది. ఇంకో 2వ డిఏ వచ్చే కొత్త ప్రభుత్వం మీద పడే అవకాశం ఉంది. అయితే నిజానికి 6 నెలలకు ఒకసారి ఈ విధంగా డిఏలు అనౌన్స్ చేయాల్సి ఉండగా ఇప్పటి వరకు ఆ ప్రయత్నం అయితే రాష్ట్ర ప్రభుత్వం చేయలేదని చెప్పాలి. గడిచిన సంవత్సరాల తరబడి డిఏలు పెండింగ్ లో పెట్టడంతో అనేక మార్లు జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ సమావేశంలో ఇదే అంశం ప్రధాన అజెండాగా పదే ఉద్యోగులు అడిగినప్పటికీ కూడా వారికి డిఏ చెల్లింపుకు మాత్రం సుముఖత వ్యక్తం చేయలేదు. అయితే ఎన్నికల వేళ ఉద్యోగులు ప్రసన్నం చేసుకోవాలి, ఇప్పటికే ఉద్యోగులు పూర్తి స్థాయిలో వ్యతిరేకతతో ఉన్నారు కాబట్టి వారికి 2 డిఏలు ప్రకటిద్దామని ప్రకటించారు తప్పించి ఇది ఒక కంటి తుడుపు చర్య మినహా ఉద్యోగులకు ఏమాత్రం ఉపకరించేగా లేదు. అది కూడా 1 డిఏ ఈ ప్రభుత్వం ఇస్తుంది, 2వ డిఏ మాత్రం మరలా వచ్చే ప్రభుత్వం ఇస్తున్నట్టుగా చెబుతుంది. ఇప్పుడు 1/1/2023 నుంచి 30.03% అంటే 3.64% డిఏ, 1/7/2023కి సంబంధించి 33.67% అంటే 3.64% డిఏ. ఈ 2 డిఏలు మాత్రమే చెల్లిస్తోంది. 1/1/2024 తర్వాత ఇవ్వాల్సిన డిఏ 37.31% ఏదైతే చెల్లించాలో దాన్ని మాత్రం మరలా పెండింగ్ లో పెట్టిన పరిస్థితి. 1,000 కోట్ల రూపాయలు, సుమారు 20,000 కోట్లకు పైగా ఉద్యోగులకు ఈ ప్రభుత్వం బకాయి పడింది. ఈ మొత్తం భారాన్ని నెక్స్ట్ ప్రభుత్వం మీద మోపేందుకు జగన్ సర్కార్ సిద్ధమైంది. అయితే అంతిమంగా ఉద్యోగులను ఆ కాస్ట్లో కూర్చో మంచి చేసుకోవడంలో భాగంగా ఈ 2 డిఏలు అయినా విడుదల చేశారని ఉద్యోగ సంఘాల నాయకులు అయితే చెబుతున్న పరిస్థితి. రైట్, థ్యాంక్ యూ సత్య, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.